రోజు ఎలక్షన్ అప్పుడు చెప్పింది ఏందయ్యా, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని మాట మర్చిపోయినావా? మర్చిపోయినరా మీరు? తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత ఇచ్చారయ్యా మీరు? 15,000 కాడికి ఇచ్చారు, 1,500 కాడికి ఇచ్చారు, 15,000. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఆ కుటుంబానికి ఒకరికి ఇచ్చింది. ఈ రోజు నేను ఆ కుటుంబంలో 5 మంది ఉంటే 5 మందికి వేయించా. మా చంద్రబాబు గారు, మా లోకేష్ బాబు గారు ఎంతమంది చదువుకునే వాళ్ళంటే అంతమందికి న్యాయం చేశారు. ఒక ఇంట్లో 75,000 రూపాయలు ఈరోజు ఒక ఇంట్లో పడ్డాయి, ఒకరి అకౌంట్లో జమ అయినాయి. సారీ 13,565,000. ఇంకొక ఇంట్లో ముగ్గురుంటే 39,000 జమ అయినాయి. మాట తప్పలే, మేము మడమ తిప్పలే, మాట మీద నిలబడ్డాం. 43 లక్షలు మీరు ఇచ్చారు, 67,50,000 మందికి మేము ఇస్తా ఉన్నాం, ఇంకా ఇస్తాం. ఎవడైనా రాలేదు పోలేదు అని అంటే ఎక్కడైనా చిన్న చిన్న సవరణలు ఉంటే చేపించుకొని ఇస్తామని, ఇంకా ఇస్తామని చెప్తా ఉన్నాం. మత్స్యకార కుటుంబాలకు మీరు 10,000 ఇచ్చారు, మేము 20,000 ఇస్తున్నాం. వృద్ధాప్య పెన్షన్ తొలి సంవత్సరం ఎంత ఇచ్చావయ్యా? 2,250 ఇచ్చావు, 4,000 ఇచ్చాం. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి జూలై 1వ తారీఖున 3 నెలలకు కలిపి 3 4 12,000 ప్లస్ 4 16,000 కల్పించాం. అది మా నిజాయితీ. నువ్వు సంవత్సరానికి మీరు ఇచ్చింది 250. పాపం పెద్ద ఆయన పేరు పెట్టినా అన్నావు, రాజశేఖర రెడ్డి గారి పేరు. మా తండ్రి గారు జన్మదినం రోజు ఇస్తామన్నారు. ఆ పాపం ఆయన కూడా సిగ్గుతో తలదించుకున్నాడు మీరు చేసినటువంటి పనికి. ఆయన కూడా నా బర్త్డే అని చెప్పి ఆ బర్త్డేని కూడా కించపరిచారే. నా మీద వీళ్ళకి ఇంత విలువ ఉందా, నా మీద వీళ్ళకున్న ప్రేమ ఇదే అని ఆయన కూడా పాపం ఆయన ఆత్మ ఘోషించింది. మేము 4,000 పెన్షన్ ఇచ్చాం. అలాగే దివ్యాంగులకు నువ్వెంత ఇచ్చావు? 3,000 ఇచ్చావు, మేము 6,000 ఇస్తా ఉన్నాం. అర్చకులకు 10,000 ఇచ్చారు, మేము 15,000 ఇస్తా ఉన్నాం. ఇమాం మౌజాలకు 10,000 ఇచ్చారు, మేము 15,000 ఇస్తా ఉన్నాం. అలాగే నాయి బ్రాహ్మణులకు 15,000 ఇచ్చారు, మేము 25,000 ఇచ్చాం. ఉచిత గ్యాస్ సిలిండర్లు మీరు 0, మేము 1,700